హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో ఎండు చేపల పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ అండ్ టేస్ట్ పడేవాళ్ళు ఈ కర్రీ కూడా బాగా ఇష్టపడతారండి. ఎండు చేపలు స్మెల్ వల్ల చాలామంది ఇష్టపడరు కదా, కానీ ఇలా పులుసు వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకొని చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను ఒక పావు కేజీ తీసుకున్నానండి ఎండు చేపల్ని. వీటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసేసి బాగా శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఉంచుకోండి. చేపలు అనేది కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి, మరీ పెద్దవి కాకుండా. తర్వాత ఒక గిన్నె ఒకటి పెట్టేసుకోండి. దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ పోపు వేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు కూడా వేసుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కల్ని కూడా వేసేసుకోండి. ఈ ముక్కల్ని 1 నిమిషం పాటు ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. 1 నిమిషం అయిపోయాక తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజ్ దోసకాయ ఒకటి, ఒక 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకోండి. తర్వాత వంకాయలండి, 2-3 వంకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, 1/2 స్పూను పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకోండి. ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు వీటిని బాగా ఉడికించుకోండి. తర్వాత దీనిలోకి చింతపండు అండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకొని ఉంచుకోండి. తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపేసుకోండి. మీకు కూరగాయ ముక్కలు ఏ కావాలనుకుంటే అవి వేసుకోండి. మెయిన్ ఈ ఎండు చేపల కల్లా వంకాయ, దోసకాయ ఉంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత చింతపండు నుంచి రసం తీసుకొని ఆ చింతపండు రసం కూడా వేసేసుకోండి. తర్వాత చింతపండు రసం వేసాక ఒకసారి కలిపేసుకొని, గ్రేవీ కొంచెం థిక్గా ఉంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. పులుపు చూసుకొని వాటర్ వేసుకోండి. పులుపు కానీ తక్కువ అయినట్లయితే ఇంకొంచెం చింతపండు రసం తీసుకొని వేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఈ పులుసు అనేది చిక్కబడే వరకు బాగా ఉడికించుకోండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఒకసారి తీసుకొని చూసుకోండి. బాగా గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది కదా, పులుసు కూడా చిక్కగా అయిపోయిందండి. ఇంతేనండి, రెడీ అయిపోయినట్లే ఎండు చేప పులుసు. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎండు చేప స్మెల్ వచ్చినా కానీ పులుసు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇట్లా చేపలు తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.